సో గైస్ మజ్జిగ చారు ఎలా చేయాలో మనం ఈ షార్ట్ లో చూద్దాం. సో పెరుగునైతే ఫస్ట్ మజ్జిగ చేసుకోవాలి. ఇలా దానికి కావాల్సినవి వచ్చేసి ఆనియన్ చాప్ చేసుకోండి, పచ్చిమిర్చి చాప్, మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్. సో గైస్ ఇది వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ, చూపిస్తాను అలాగే చేసుకోండి. సో ఫస్ట్ అయితే బాణలు పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఆయిల్ కొద్దిగా, దాంట్లోకి అయితే ఆవాలు వేసుకోవాలి, తర్వాత ఉద్దిపప్పు. సో దట్స్ ఆల్. ఇంతకుముందు నేను చెప్పిన ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లోకి అయితే వేసుకోవాలి. సో ఇవి కొంచెం ఎర్రగైన తర్వాత మనం అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. మజ్జిగలో అయితే ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత. సో ఇప్పుడు అల్లం అయితే అందులోకి వేసుకుందాం. అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే మనం మజ్జిగలోకి అయితే వేసుకోవాలి. చూడండి, లాస్ట్ లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. సింపుల్ గా టేస్టీగా మజ్జిగ చారు అయితే రెడీ. ఇది అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. సబ్స్క్రైబ్.